కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటీవల ప్రారంభమైన కేజీఎఫ్ మాలూరు ఎక్స్ప్రెస్ గ్రీన్ వేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కదిరిగాని కుప్పం గ్రామానికి చెందిన సీనప్పని ఆసుపత్రిలో చేర్పించి ఆయన కుమారుడు మహేష్ సహా కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు. కేజీఎఫ్ బంగారుపేట మధ్యన ఎదురుగా లైట్లు లేకుండా రావడంతో ప్రమాదవశాత్తు కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తితో పాటు కారులోని మహేష్ సహా ఓ పాప మహిళ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సుజాత, సుమిత్ర, మరో బాలుడిని కోలార్ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 8 నెలల గర్భిణి అయిన సుమిత్ర కడుపులోని పాపను కాపాడేందుకు ఆపరేషన్ చేసిన పాప మృతి చెందింది. సుమిత్ర సైతం మృత్యువుతో పోరాటం చేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బైక్కి లైట్లు లేకపోవడం ఓ కారణమైతే ఎక్స్ప్రెస్ వేపై ఎదురుగా వెహికల్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.